నిజామాబాద్ జిల్లాలో ఒక ఘోరం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సౌమ్య, మన తెలంగాణ ఝాన్సీ లక్ష్మీబాయి అనే పేరు పెడుతున్న ఆ అమ్మాయి ఒక మహిళ అయినప్పటికీ కూడా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వారిపైన పోరాటానికి వెళితే అక్కడ ఆ స్మగ్లర్సు ఆ కారుతో గుద్ది తొక్కించి చంపేశారు. మరి ఆమె విధి నిర్వహణలో జీతం కోసమే పనిచేసేదైతే తప్పించుకొని పారిపోయేది. కానీ మన యువత కూడా అందరూ బాగుండాలి, మత్తు పదార్థాలకు లోబడి వారి యొక్క కుటుంబాలు నాశనం చేసుకోకూడదని ఇండైరెక్ట్గా ఆమె తన యొక్క ప్రాణాలను అర్పించింది. తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు, అలాగే మన తెలంగాణ పౌరురాలుగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెలకు మనందరం కూడా దగ్గరలోనే కాబట్టి మనందరి తెలుగు వాళ్ళకు కూడా ఒక మిస్ అయింది ఆ చెల్లమ్మ. మరి ఆమెకు ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పేసి నేను పేరు పెడుతున్నా. ఎందుకంటే ఆనాటి కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి పోరాడితే ఈనాటి కాలంలో కూడా ఈమె మనకు స్మగ్లింగ్ జరిగేటువంటి విషయాన్ని ఆపడానికి ముందుకు వచ్చినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి పైన నేను పేరు వదులుతున్నా. మీరందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి సౌమ్య అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఆమె యొక్క ఆత్మకు శాంతించాలని చెప్పేసి నేను మన ఫాలోవర్స్ అందరి తరఫున కూడా కోరుకుంటున్నా. మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి? అలా కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రెసియా ప్రకటించింది. అలా సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇస్తున్నారు. అలాగే తన జీవిత కాలంలో తన సర్వీస్లో వచ్చేటువంటి ప్రతి నెల సాలరీని కూడా వాళ్ళ కుటుంబానికి ఇస్తున్నారు. ఇవి ఒక చిన్న సహాయమే కావచ్చు, ఆర్థికంగా కొంతవరకు సహాయం చేసినప్పటికీ భౌతికంగా ఆమె అక్కడ ఉండకపోవడం అనేది కుటుంబానికి, తెలంగాణ రాష్ట్రానికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చాలా తీరని లోటుగా నేను కోరుకుంటున్నా. ఇలాంటి న్యూస్ ఇచ్చినందుకు నాకే బాధగా ఉంది. మీరందరూ కూడా ఆ అమ్మాయికి శాంతించాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను.